This is what they want us to understand. ఎందుకంటే ఆల్రెడీ వీ రీచ్డ్ ఏ లెవెల్. డోంట్ ఫాల్ ఫ్రమ్ దేర్. జస్ట్ గో అండ్ టు. మీరు వైకుంఠపాళి ఎప్పుడైనా చూసారా? వైకుంఠపాళి అంటారు. అదొక తమాషా గేమ్ అండి. వైకుంఠపాళి నెంబర్ 1 దిగించి బయలుదేరుతాను లాగా. ఇలా ఎక్కుతూ ఎక్కుతూ ఉంటే టక్కుమని ఎక్కడో ఒక చోట స్టేర్ వస్తుందండి. ఒకటి టక్కుమని స్టేర్ కేసులో పైకి ఎక్కుతాను. ఆ ఎక్కిన తర్వాత పక్కన ఇంకో 2 దాటగానే అక్కడ ఒక పాము ఉంటుందండి. మళ్ళీ టైమని కిందకి సర్రమని వచ్చేస్తాం కింద. మళ్ళీ ఇంకొకసారి ఎక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి ఇంకో చిన్నది పైకి మళ్ళీ పైకి ఎడతామండి. అక్కడి నుంచి మళ్ళీ 3 వేస్తే ఆ పక్కన అక్కడ ఒక పెద్ద పాము ఉంటుంది. అది మళ్ళీ కరిస్తే మళ్ళీ టైమని కిందకి వచ్చేస్తాం. అందులో 100 గళ్ళు ఉంటాయండి. 100 గళ్ళు 100 సంవత్సరాల ఆయు పరిమితిలాగా. అయితే ఇందులో 98 దగ్గర కూడా మళ్ళీ ఓ పాము ఉంటుందండి. నువ్వు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత పొరపాటున 1 2 నీకు లెవెల్ ఉంటే వెళ్ళి ఆ 2 వేసి శుభ్రం దాంట్లో పడ్డావు అనుకో, మళ్ళీ సర్రమంటూ వచ్చి మళ్ళీ 3 దగ్గర వస్తాడు. 100 దాకా ఎక్కినవాడు మళ్ళీ 3లోకి దిగుతాడు. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ప్రారంభం ప్రాసెస్. దిస్ ఈజ్ ద లైఫ్. There is every chance at any moment of time that you may fall down and you may lose every credibility that you have acquired since millennia of your lives. Not 1-2 births. Millennia. ఎన్ని కోట్ల జన్మల్లోనో మనం జాగ్రత్తగా అక్యూములేట్ చేసి పెట్టుకున్నటువంటి మంచి వల్ల ఈ మానవుడి దాకా వచ్చాక ఎంత పెద్ద డేంజర్. మానవుడి దాకా రావడం అంటే మన 96 దాకా రావడం అనమాట అండి. మనం 99లో పడ్డామంటే జస్ట్ వి గాన్, అయిపోయినట్టే మన ఆట. బట్ 97 దగ్గర 98 దగ్గర ఉంటుందండి ఒక పెద్ద పాము. అందులో పడ్డామంటే మళ్ళీ సర్, ఈ సర్మని జార్చేదే సంసర్. దాని పేరు సంసారము అన్నారు. వాట్ ఈస్ దట్ సంసారం? ఈగో. సంసారం అంటే దిస్ ఈజ్ నాట్ ద సంసారం వాట్ వీ సీ అరౌండ్. నో, సంసారం ఈజ్ అవర్ ఈగో. మన అహంకారానికే సంసారం అని పేరండి. ఎంతెంత ఈగో ఉంటుందండి మనుషుల్లోనూ. మిగతా ప్రాణుల్లో పాపం వాడికి ఈగో వాడికి ఏం తెలియదండి. వాడికి మనిషిలో మాత్రం భయంకరమైన ఈగో ఉంటుంది. దిస్ ఈజ్ ద వెరీ డేంజరస్ స్టఫ్ which always throws you into the mouth of the snake, and then you start falling down without your intention, without your notice. To take care of your ego, take care of your ahankara. ఈ అహంకారాన్ని మనలోంచి వదులుకోవడానికి మనం ఎవరం, ఎలా ఉన్నాం, ఇక్కడికి ఎలా వచ్చాం, ఇది తెలుసుకోవడం మంచిదండి. ఎంత కష్టపడి వచ్చామండి, మనకి తెలియదండి ఎంత కష్టపడితే మానవ శరీరం వస్తుందో. ఎందుకంటే మనం ఈ లోపలికి రావడానికి పూర్వం ఏం జరిగిందో మనకి ఎవ్వరికీ తెలియదు కదండి. అంచేత మనకి తెలియదు. ఇప్పుడు డాక్టర్ రామేశ్వరరావు ఈజ్ హియర్. హీ నోస్ హౌ టు బికమ్ సచ్ ఎ గ్రేట్ పర్సన్ టుడే. అండ్ హీ ఈజ్ ఎ మిలీనియర్ టుడే. బట్ వన్ డే హీ స్టార్టెడ్ హిజ్ లైఫ్ with just 7,000 rupees or maybe 70,000 rupees. But how he grew up such a big person? It's not a small effort. It's not just an ordinary joke. It's not a fluke. ఏదో కలిసి వచ్చిందండి అయిపోయిందండి. No, there is effort at every step of his life, at every moment of his life, which he encountered with it and understood that and worked with it. Probably he did a good job in taking good support. So he was able to grow up, and now he is able to command the things with him.